అందరికీ నమస్కారం. వైసీపీలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియక అందరూ కూడా గుండెలు చేత్తో పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి. అందులో ఎమ్మెల్యేల పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా ఉంది. చివరి సెకండ్ వరకు టికెట్ వచ్చింది అనుకోవాలంటే అది చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడా అంటే చెప్పలేని పరిస్థితి. మరి 4 ఏళ్ళు 4.5 ఏళ్ళలో మేమేమీ చేయలేదా అని ఎమ్మెల్యేలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసమ్మతి ఎమ్మెల్యేల నుంచి కూడా ఎదురు దెబ్బ తగలబోతుంది. కొంతమంది అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు సీటు రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరికైతే చెప్పాడో వారంతా కలిసి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అందులో ముఖ్యంగా ఆ మంత్రి జోగి రమేష్ కూడా ఉండటం అనేది ఇప్పుడు వైసీపీ వర్గాలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుంది. మద్దాలగిరి అలాగే ఎమ్మెల్యే ఎలీజా వాళ్ళతో పాటు పూర్ణచంద్ర లాంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఈ కోవలో ఉన్నట్టయితే తెలుస్తుంది. వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వనని చెప్పిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ రాజకీయ భవిష్యత్తు తెలుసుకునేందుకు అపాయింట్మెంట్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో సీఎం క్యాంప్ ఆఫీస్లో అయితే వీరంతా కూడా కలిసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. అయితే ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వారికి టికెట్ లేదని చెప్పిన నేపథ్యంలోనే చివరి ప్రయత్నంగా జగన్మోహన్ రెడ్డితో ఒకసారి మాట్లాడనే ప్రయత్నంలో కలిసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎమ్మెల్యేలే కాదు, గతంలో మొన్న ఏదైతే 11 మందిని నియోజకవర్గ ఇన్ఛార్జీలను జగన్మోహన్ రెడ్డి మార్చారో వారిలో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. ముఖ్యంగా విడుదల రజనీలో ఆదిమూలపు సురేష్లో చాలా తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పి అక్కడ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే మమ్మల్ని మార్చడం అంటే మా కాన్స్టిట్యున్సీలో మా విలువ లేదు కాబట్టి, ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి కాన్స్టిట్యున్సీ మార్చారు, ఈ 4 ఏళ్లలో మేమేమీ చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇదే ప్రభావం మేము మారిన కాన్స్టిట్యున్సీలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. మా అన్నీ కూడా కొత్త మొక్కలుగా ఉంటాయి. మా కేడర్ అంతా కూడా ఇప్పుడు వరకు ఉన్న కాన్స్టిట్యున్సీలు ఉంటే మాకు అక్కడ కొత్త కేడర్ అంతా కూడా రెడీ అవ్వడానికి టైం పడుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి కనీసం మా సూచనలు సలహాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా మమ్మల్ని మార్చారని చెప్పి వాళ్ళు అసంతృప్తి అయితే ఉన్నట్టుగా సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేసే ప్రయత్నం చేద్దామనుకుంటే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. మరి ఇప్పుడు వీరికి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారంటే దాదాపు వీరికి టికెట్ లేదని తేల్చేసినట్టుగా, కాబట్టి వీరు అసంతృప్తితో ఉన్నారు. ఏ క్షణం ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కాబట్టి బుజ్జగించడం కోసం ఈ ఎమ్మెల్యేలకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మద్దాలగిరి రెండింటికి జడ్డ రేవళ్ళలాగా ఉంది మద్దాలగిరి పరిస్థితి. అటు టీడీపీ నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వైసీపీలోని సీట్ లేదు, అలాగని టీడీపీలో కూడా రాలేడు. అతనితో పాటు పూర్ణచంద్ర కానివ్వండి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కానివ్వండి, వీరంతా కూడా ఆ కోవలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక జోగి రమేష్ కూడా తీవ్ర ఆవేదనతో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి జోగి రమేష్ని జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువగానే వాడుకున్నాడు. గతంలో కొడాలి నానిని ఎలా అయితే వాడాడో జోగి రమేష్ను కూడా అదే స్థాయిలో వాడాడు. బూతులు తిట్టడానికి కానివ్వండి, విమర్శించడానికి కానివ్వండి. గతంలో చంద్రబాబు ఇంటి మీద దాడి చేసింది జోగి రమేషే. ఆ దాడి చేసిన తర్వాతే జోగి రమేష్కి మంత్రి పదవి అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా జోగి రమేష్ని అయితే పూర్తిగా వాడుకుని చివరి సెకండ్లో ఇప్పుడు టికెట్ లేదని చెప్పడం, పెడాన నియోజకవర్గం నుంచి టికెట్ లేదని చెప్పడంతో జోగి రమేష్ తీవ్ర ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ పట్ల సంతృప్తి చెందితే ఓకే, బట్ జగన్మోహన్ రెడ్డి హామీల పట్ల సంతృప్తి చెందకపోతే మాత్రం వీరు తమ అసంతృప్తిని వ్యక్తంపరిచి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలోకి వచ్చే ప్రమాదం ఉంది. అంటే తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేసి పక్క పార్టీ వైపు చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డిని చూసాం, అత్యంత సన్నిహితుడు, 2 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి విధేయుడుగా ఉన్నట్టు వ్యక్తి. ఆ వ్యక్తికే దిక్కు లేదు. సో మన పరిస్థితి ఏంటని చెప్పి వీరంతా కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాలి అనుకుంటున్నాడు అంటే ఆయన నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఉందని భావించిన వారిని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి అయితే దృష్టి పెట్టాడు. ముఖ్యంగా పోలవరం, చింతలపూడి, పిఠాపురం లాంటి కొన్ని ప్రాంతాల మీద అయితే జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక పోలవరం అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఉన్నటువంటి పోలవరం కాన్స్టిట్యున్సీ అది రిజర్వ్డ్ నియోజకవర్గం ఎస్టీ అయినప్పటికీ కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే 2019లో అక్కడ వైసీపీ పార్టీ గెలిచింది. సో ఇప్పుడైతే వైసీపీ పార్టీకి పూర్తి వ్యతిరేక పవనాలు అయితే పోలవరం నియోజకవర్గంలో వీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడుతుంది. ముఖ్యంగా పోలవరం కాన్స్టిట్యున్సీ కావడంతో ఆ ప్రాజెక్టు ప్రభావం కూడా ఉంది. అలాగే విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ నుంచి వచ్చిన విలీన మండలాలు 2019లో జగన్ రెడ్డి పక్షాన్ని నిలబడ్డాయి. బట్ ఇప్పుడు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పక్షాన్ని నిలబడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2019లో అక్కడ ఓట్లు రాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి తర్వాత జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో అక్కడ వారందరినీ కూడా స్థానిక
పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆ బొరగం శ్రీనివాసు వారందరినీ కూడా క్రోడీకృతం చేసి అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించే ప్రయత్నం చేశారు. బట్ 2019లో అక్కడ మనకు ఓట్లు కూడా రాలేదు. తెలుగుదేశం పార్టీకి ఎవరికి కూడా అక్కడ ఓట్లు రాలేదు. అయితే అంటే కొద్దిగా బలోపేతం అవుతుంది. ఇక ఈ గత 4 ఏళ్లుగా వరదల సమయంలో కానివ్వండి లేదా కరోనా సమయంలో కానివ్వండి పోలవరం ప్రజలకు దగ్గరగా ఉండి అందుబాటులో ఉండి వారికి అన్ని రకాలుగా ఉపయోగపడిన వ్యక్తి బొరగం శ్రీనివాసు. సో ఈ విషయంలో తెలుగుదేశం అధిష్టానం కూడా గతంలో బొరగం శ్రీనివాస్ని అనేక సందర్భాల్లో మెచ్చుకుందని చెప్పి మన వార్తలు కూడా చూసాం. ముఖ్యంగా పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారి పక్షాన నిలబడి పోరాటం కానివ్వండి అలాగే వారి సమస్యలన్నీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గారి దృష్టికి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళడం. గతంలో చంద్రబాబు గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు. నారా లోకేష్ కూడా ఆ వరదల సమయంలో పర్యటనకి వెళ్ళారు. సో వారందరికీ భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తానని ఇవ్వకుండా ఎగ్గొట్టిన ప్యాకేజీని తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి అప్పుడు నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా అక్కడ తెలుగుదేశం పార్టీ పోలవరంలో బలంగా ఉంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు, సానుభూతిపరుడు కూడా. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు నాడు రాజీనామా చేసి బై ఎలక్షన్లో కూడా గెలవడం జరిగింది. సో అలాంటి వ్యక్తి కాబట్టి 14లోను 19లోను టికెట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు పూర్తి వ్యతిరేకత ఉంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు వైసీపీ పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మార్పు గురించి అయితే పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిసిన వాటిలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా ఉన్నాడు. సో ఎలీజాకు దాదాపు టికెట్ లేదని చెప్తున్నారు. ఎందుకంటే స్థానిక చింతలపూడి పట్టణాభివృద్ధిని కూడా ఎలీజా చేసింది ఏమీ లేదు. ఎందుకంటే నిధులు రాలేదు కాబట్టి నేనేమీ చేయలేకపోయినానని అనేక సందర్భాలు ఆయన సన్నిహితులతో ఎలీజానే చెప్పినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో దాదాపు ఎలీజాకు టికెట్ లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఇందాక సీఎం క్యాంప్ ఆఫీసులో మద్దాలగిరి అలాగే జోగి రమేష్ పూర్ణచంద్రతో పాటు ఎలీజా కూడా వెళ్ళి కలవడం జరిగింది. సరే తర్వాత ఏం జరిగింది అనేది పక్కన పెడితే వీళ్ళైతే చివరి అవకాశంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పాలనుకున్నది అయితే చివరి అవకాశంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గడప గడపకు కార్యక్రమంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే సర్వేలు జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ సర్వేని ప్రధానంగా నమ్ముతాడు. సో ప్రశాంత్ కిషోర్ సర్వేలో ఏ నియోజకవర్గాల్లో అయితే ఆ క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉంది, అది సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఎవరి మీద అయితే వ్యతిరేకత ఉందని చెప్పి ఆ సర్వేలో వచ్చిందో అక్కడ ఎంతటి వ్యక్తి అయినా సరే మార్చడానికి జగన్మోహన్ రెడ్డి మొహమాటం పట్టలేదు. విడుదల రజనీ లాంటి వాళ్ళనే కాన్స్టిట్యున్సీ మార్చారు. డైరెక్ట్గా టికెట్ తీసుకెళ్ళాక కాన్స్టిట్యున్సీ మార్చడం జరిగింది. ఆదిమూలపు సురేష్ కాన్స్టిట్యున్సీ మార్చడం జరిగింది. అలాగే ఎక్స్ మినిస్టర్ సుచరిత కాన్స్టిట్యున్సీ మార్చడం జరిగింది. మంత్రి మెరుగు నాగార్జున కాన్స్టిట్యున్సీ మార్చడం జరిగింది. సో వీళ్ళందరినీ ఏంటంటే డైరెక్ట్గా టికెట్లు తీసేయలేని వాళ్ళందరినీ కూడా కాన్స్టిట్యున్సీలు మార్చడం జరిగింది. ఇక ఆ టీడీపీ అధినేత కూడా ఎస్సీ ఎస్టీలని కాన్స్టిట్యున్సీలు మార్చి వారిని బలిచ్చే మేకపోతులుగా మారుస్తున్నారని చెప్పి ఆ టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు కొంతమంది అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు అలాగే టికెట్ రాదని ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటిమేషన్ ఇచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా అయితే ఒక వార్త వస్తుంది. మరి లోన జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచిన తర్వాత వారికి ఏదైనా అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తాడా, లేదా పార్లమెంట్ నుంచి కానీ లేదా ఆ ఎమ్మెల్సీ స్థానాలు ఏదైనా ఆఫర్ చేసి వారిని శాంతించపరిచే చేస్తాడా, లేదా జగన్మోహన్ రెడ్డికి పట్ల అంటే జగన్మోహన్ రెడ్డి హామీ పట్ల కన్నా వాళ్ళు సంతృప్తి చెందకపోతే బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలో నడిచే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి దెబ్బ అనేది వైసీపీలో పెను ఇబ్బందిగా మారింది. దాని నుంచి తేరుకోకముందే ఇప్పుడు మళ్ళీ కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కలవటం అనేది తీవ్ర చర్చకు దారితీసింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకొక 24 మందిని ఇన్ఛార్జీలు మార్పు జరిగే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా గుండెలు చేత్తో పట్టుకుని ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి వార్త వస్తుందో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం నలుగురిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి చరిత్రలోనే లేదు. తాను ఏదైతే అనుకుంటాడో ప్రశాంత్ కిషోర్ టీం ఏదైతే చెప్పుద్దో అదే సత్యంగా భావిస్తాడు, అదే జరగాలని భావిస్తాడు. సో ఇప్పుడు వైసీపీ నేతలకు మింగిడిపడిన అంశమే అదే. సాధారణంగా ఏదో ఒక సర్వే వచ్చిందని చెప్పి ఆ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెనక ఉన్న వాళ్ళని అలాగే కష్టకాలంలో పార్టీని ఆదుకున్న వాళ్ళని ఈరోజు ఇష్టం వచ్చినట్టు తీసేయడమో మార్చడమో జరిగితే భవిష్యత్తులో పార్టీ అనేది లేకుండా పోతుంది. ఈరోజు గెలవచ్చు, ఓడిపోవచ్చు. బట్ ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో పార్టీ మనుగడే ఉండకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పి వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మంత్రి జోగి రమేష్కి అయితే అతిపెద్ద షాక్ తగలబోతుందనే ఆ వార్త అయితే వచ్చింది. జోగి రమేష్ లాంటి వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటే చంద్రబాబు మీద ఆ స్థాయిలో విరుచుకుపడిన జోగి రమేష్కి ఈరోజు ఈ గతి పడితే రేపటి రోజున మన పరిస్థితి ఏంటని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా బిక్కుమంటూ బ్రతుకుతున్నారు.